హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ కిరణ్ చంద్ర, న్యూమరాలజిస్ట్. కుంభ మీన మేషరాశి వారికి ప్రస్తుతం శని ప్రభావం బలంగా కనిపిస్తుంది. ఈ సమయంలో ఎందుకు కష్టాలు పెరుగుతున్నాయి, ఈ శని ప్రభావం నుంచి ఎలా బయటపడాలంటే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా కుంభరాశి వారి గురించి. కుంభరాశి వారికి శని స్వగ్రహం అయినప్పటికీ ఈ సమయంలో ఒత్తిడి, బాధ్యతలు పెరుగుతాయి. చేసిన పనికి సరైన ఫలితం ఆలస్యంగా వస్తుంది. డబ్బు నిలవకపోవడం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీనరాశి వారికి అనుకోని ఖర్చులు పెరుగుతాయి. విదేశీ ప్రయాణాల్లో ఆలస్యం, ఆటంకాలు వస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం అనిపిస్తుంది. అదేవిధంగా మేషరాశి వారి గురించి తెలుసుకోవాలనుకుంటే, మేషరాశి వారికి శని ప్రభావం వల్ల పనులు ఆలస్యంగా జరుగుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో అడ్డంకులు వస్తాయి. కోపం, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. శని గ్రహం మన కర్మను పరీక్షించే గ్రహం. మన సహనం, మన కృషిని పరీక్షిస్తాడు. అందుకే ఈ సమయంలో జీవితం కాస్త కఠినంగా అనిపిస్తుంది. కానీ మంచి విషయం ఏమిటంటే, శని ప్రభావం నుంచి బయటపడడానికి కొన్ని సింపుల్ పరిహారాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ప్రతి శనివారం శనిదేవుణ్ణి పూజించండి. నల్ల నువ్వులు లేదా నూనెతో దీపం వెలిగించండి. పేదలకు దానం చేయండి. ఓం శనైశ్చరాయ నమః మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. న్యూమరాలజీ ప్రకారం కనుక మీ అక్షరాలు కనుక మార్చుకుంటే, ఆ సంఖ్య బలంగా ఉంటే శని ప్రభావం తగ్గుతుంది. మీ పేరు న్యూమరాలజీ ప్రకారం సరైన సంఖ్యలో లేకపోతే చిన్న చిన్న మార్పులు చేయడం మంచిది. ఉదాహరణకి ఒక అక్షరం జోడించడం లేదా తీసివేయడం ద్వారా మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు. శని కష్టం ఇస్తాడు, కానీ చివరికి విజయాన్ని కూడా ఇస్తాడు. సరైన పరిహారాలు, సరైన నిర్ణయాలు ఉంటే ఈ కష్టకాలం మీ జీవితంలో గొప్ప మార్పుకు కారణం అవుతుంది. కాబట్టి మీకు ఏ సమస్యలు ఉన్నా నాకు కాల్ చేయండి పర్సనల్గా. మీ సమస్యలన్నిటినీ